నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు విశాఖలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న G20 అంతర్జాతీయ సదస్సు సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 2500 మంది పోలీసు అధికారులు సిబ్బందితో సదస్సు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 150 మంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు బస చేయు ప్రముఖ హోటళ్లు, వారు సందర్శించే ప్రాంతాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఏ విధంగా భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే మా సిబ్బందికి అందరికీ కూడా వారితో ఏ విధంగా నడుచుకోవాలి, వారు వచ్చినప్పుడు ఏ విధంగా మనం భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి ట్రైనింగ్స్ కూడా ఇప్పించడం జరిగింది. భద్రతా పరంగా అదేవిధంగా వారితో సాఫ్ట్ స్కిల్స్, బిహేవియరల్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి దాన్ని కూడా భద్రత ఏర్పాటు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. GIS లో కూడా మనం చాలా వరకు ఈ సిబ్బందిని ఒక ఎక్స్పీరియన్స్ గా వాడడం కూడా జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ దగ్గర వారు రిసీవ్ అయిన దగ్గర నుండి అక్కడ నుంచే ప్రత్యేకంగా వారికి వాహనాలు, వారికి ప్రత్యేక భద్రత కల్పించి ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు పర్యటించే టైంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ 3-4 రోజులు విదేశీ ప్రతినిధులు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది, ఇక్కడ విజిట్ చేస్తున్నారు కాబట్టి ఎంతో ఒక రోజు కొంత మీ ప్రతినిధులు పర్యటించే స్థలంలో ఆ రూట్లలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.